నేటి కథా శ్రవణంలో కథానిక పేరు శివాజీ మహారాజు నారీ గౌరవానికి మార్గదర్శి. ఈ కథను గురించి తెలుసుకుందాం. మరి కథలోకి వెళ్దామా చిన్నారులు? ఒకసారి శివాజీ మహారాజు తన సైన్యంతో యుద్ధంలో విజయం సాధించినప్పుడు ఓ అందమైన యువతి బాహుబాయి ఆయన వద్దకు తీసుకురాబడింది. ఆమెను ఒక మొఘల్ సేనాధిపతి బహుమతిగా పంపించాడు. ఆ సేనాధిపతి ఇలా భావించాడు, ఇతర రాజుల వలె శివాజీ కూడా ఆమెను తన రాజభవనంలోకి ఆహ్వానిస్తాడని. కానీ శివాజీ ఆమెను చూసిన వెంటనే ఆమె భయంతో వణికిపోతున్నట్లు గమనించారు. ఆమెకు భరోసా కలిగించేందుకు ఆమెను తల్లిగా గౌరవించి, తల్లి, మీకు క్షేమంగా తిరిగి వెళ్ళే మార్గాన్ని ఏర్పరచడం నా బాధ్యత అని అన్నాడు. ఆ తర్వాత అత్యంత గౌరవంగా ఆమె తన సేనాధిపతులతో కలిసి ఆమెను ఇంటికి సురక్షితంగా పంపే ఏర్పాట్లు చేశారు శివాజీ. ఈ సంఘటన తర్వాత శివాజీ మహారాజ్ గురించి అతని రాజులలో రాజశ్రేష్ఠుడని, మహిళలను తల్లిగా సోదరిగా భావించే మహావీరుడని అనే గొప్ప పేరు విస్తరించబడింది. బాలలు, ఇందులో నీతి ఏంటో తెలుసా? నిజమైన శక్తి అంటే మానవత్వం. మహిళలను గౌరవించడమే నిజమైన వీరత్వం. శివాజీ మహారాజ్ తన చర్యల ద్వారా మహిళల గౌరవాన్ని కాపాడటంలో అందరికీ ఆదర్శంగా నిలిచారు. కథ కంచికి, మనం ఇంటికి.